ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ విపక్ష నేత హోదాలో సభకు హాజరైన కేసీఆర్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ. అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం, ముట్టడికి ప్రయత్నించిన మాజీ సర్పంచులు. టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం, B1, M2 AC బోగీలు పూర్తిగా దగ్ధం. రేపు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం, పటిష్ట భద్రతా ఏర్పాట్లు. తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఒకవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సభకు హాజరు కాగా, మరొక వైపు మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విపక్ష నేతగా కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు తదితరులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. సమావేశాలు ప్రారంభమైన వెంటనే దివంగత రామరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మయ్యారెడ్డికి సభ సంతాపం ప్రకటించింది. అనంతరం సభను వాయిదా వేశారు. అయితే సాగునీటి ప్రాజెక్టులు, ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర మంత్రులు, వివిధ భాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో 20కి పైగా అజెండా అంశాలపై చర్చిస్తున్నారు. అమరావతి అభివృద్ధికి 7,387 కోట్ల రూపాయల రుణానికి ఆమోదం లభించనుంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులతో అమరావతి క్యాపిటల్ సిటీ ప్యాకేజీ, రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా వంటి వాటికి అనుమతి ఇవ్వనుంది. మంగళగిరి, తాడేపల్లి పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీబీ పనులకు అటవీ శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీకి అంగీకారం తెలపనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ లబ్ధిదారులపై పెండింగ్ వడ్డీ మాఫీకి, ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్ అమలుకు ఆమోదం లభించనుంది. కలంగి వరద నియంత్రణ పనులకు పరిపాలనా అనుమతి మంత్రివర్గం ఇవ్వనుందని తెలుస్తోంది. ఉద్యోగుల డిఏ పెంపు అమలుకు ఆర్థిక శాఖ అనుమతికి మంత్రివర్గం పచ్చజెండా ఊపనుంది. గ్రామ, వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై ఆర్డినెన్సు, జిల్లా కోర్టులో సిస్టమ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోస్టులకు ఆమోదం లభించనుంది. విశాఖపట్నం నుంచి ఎర్నాకుళం వెళ్తున్న టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ గత అర్ధరాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఒక వృద్ధుడు సజీవ దహనం కాగా, వందలాది మంది ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. రైలు విశాఖ జిల్లా దువ్వాడ దాటిన తర్వాత ఎలమంచలి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. రైలు వేగాన్ని అందుకుంటున్న క్రమంలో నర్సింగ్పల్లి వద్ద B1 AC బోగి బ్రేకులు పట్టేయడంతో ఘర్షణ జరిగి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. క్షణాల్లో ఆ మంటలు పక్కనే ఉన్న M2 బోగిలోకి కూడా వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు ఎలమంచలి స్టేషన్లో రైలును నిలిపివేసేలోపే ఆ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు, దట్టమైన పొగతో బోగిలి నిండా కార్బన్ మోనాక్సైడ్ నిండిపోయింది. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ప్రాణభయంతో తలుపులు తన్నుకుంటూ బయటకు పరుగులు తీశారు. అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి నుంచి అగ్నిమాపక యంత్రాలు వచ్చేసరికి 2 బోగీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ క్రమంలోనే B1 బోగీలో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయి మరణించాడు. మృతుడిని విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్ సుందర్గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సుమారు 2,000 మంది ప్రయాణికులు చలిలో స్టేషన్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. అధికారులు అంబులెన్స్లను రప్పించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
కాలిపోయిన బోగీలను వేరు చేసి మిగిలిన ప్రయాణికులను బస్సులు ఇతర బోగీల ద్వారా గమ్యస్థానాలకు పంపించారు. ఈ ఘటనతో విశాఖ విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. అసలు బ్రేకులు పట్టేయడానికి సాంకేతిక లోపమే కారణమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో రైల్వే భద్రతా విభాగం విచారణ ప్రారంభించింది. B1 M2 రెండు బోగిలు తగలడిపోతున్నాయి. यहाँ ने यहाँ लग गया, वो जाएगी बोगी। బావా బాబు చెప్పావా ఆఫ్ చేశారు. ఆఫ్ అయింది. అన్నా ఇంకో బండి కంటే ఫోన్ చేయమట్లేదు. హెల్మెట్ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో భక్తుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. రేపు వైకుంఠ ఏకాదశి జనవరి 8, 2026న వైకుంఠ ద్వాదశి పర్వదినాల నేపథ్యంలో మొత్తం 10 రోజుల పాటు అనగా డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుందని ఎస్పీ వెల్లడించారు. ఈ కాలంలో తిరుమల అంతటా పటిష్టమైన పోలీసు బందోబస్తు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సుమారు 2000 మంది పోలీసు సిబ్బందితో తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని మరొకసారి స్పష్టం చేశారు. ఆన్లైన్లో సుమారు 25 లక్షల మంది భక్తులు దర్శన టోకెన్ల కోసం దరఖాస్తు చేసుకోగా ప్రతిరోజు 60,000 టోకెన్ల చొప్పున దర్శనాల కేటాయింపు జరిగిందన్నారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్యూలైన్ నిర్వహణ, సీసీటీవీ నిఘా వంటి ఏర్పాట్లను ముందుగానే అమలు చేస్తున్నట్లు చెప్పారు. టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు పలు సూచనలు చేస్తూ దర్శన సమయంలో క్రమశిక్షణ పాటిస్తూ శాంతియుతంగా వ్యవహరించాలని, పోలీసు సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.
పిల్లలు, వృద్ధులు విలువైన ఆభరణాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లను బాంబులతో పేల్చినట్లు తన నియోజకవర్గంలో చెక్ డ్యాంలను కూడా బాంబులతో పేల్చివేశారని, ఈ అంశంపై విచారణ జరపాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా తణుగుల చెక్ డ్యాం పేలుడును ఉదాహరణగా చూపుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ నాయకులు వాగ్వివాదానికి దిగగా, ఇక్కడ కూర్చుని చెప్పడం కాదు, ఘటనా స్థలానికి వెళ్దాం పదండి అంటూ కౌశిక్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఈ మేరకు చెక్ డ్యాంల అంశాన్ని నోట్ చేసుకున్నట్లు మంత్రి సీతక్క సభలో స్పష్టం చేశారు. అధ్యక్ష, మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తణుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అది నేను చెప్పింది కాదు, ఏఈ గారే సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష కూసో ప్లీజ్. కూర్చొని మాట్లాడితే కాదు కదా, బరాబర్ పెట్టిరు అధ్యక్ష, దుబ్బాక నియోజకవర్గంలో తెలంగాణ శాసన మండలి వాయిదా పడింది. ఈ రోజు ఉదయం సభ ప్రారంభమయ్యాక ఇటీవల మరణించిన దివంగత సభ్యులు మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీలకు సభ నివాళులర్పించింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సంతాప తీర్మానాలు చదివి వినిపించారు. అనంతరం సభ్యులు పలు అంశాలపై మాట్లాడారు. ఆ తర్వాత పలు ఆర్డినెన్స్లు, డాక్యుమెంట్లను మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను జనవరి 2వ తేదీకి చైర్మన్ వాయిదా వేశారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇటీవల మరణించిన రాష్ట్ర గీత రచయిత అందశ్రీకి సభాపక్షాన సంతాపం తెలిపే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. సాధారణంగా సభలో సభ్యులైన వారికే సంతాపం తెలిపే సాంప్రదాయం ఉంది. కానీ అందశ్రీ తన పాట ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఆయన ఈ సభలో సభ్యులు కాకపోయినా విశేషమైన సందర్భంగా భావించి సభలో ఆయనకు సంతాపం తెలిపే అవకాశం పరిశీలించాలని సూచన చేశారు. ఇందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సానుకూలంగా స్పందించారు. The House is adjourned to meet again at 10 a.m. on Friday, the 2nd January 2026. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల విభజన, విలీన ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విభజన ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతానికి గ్రామ పంచాయతీల విభజన, విలీన ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పాలక వర్గాల పదవీకాలం ముగిసే వరకు ఎటువంటి మార్పులు చేపట్టకూడదనే నిబంధనలు గతంలో పంచాయతీరాజ్ చట్టానికి చేసిన సవరణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి తోడు పలు విభజన ప్రతిపాదనలపై కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు, రాబోయే జాతీయ జనగణన ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో విభజన, విలీనం కోసం తీర్మానాలు జరిగినప్పటికీ చట్టపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు ఈ ఫైళ్లను హోల్డ్లో పెట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 1-2 రోజుల్లో ఈ వాయిదాకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 2026లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పటి పరిస్థితులను బట్టి పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేతి వృత్తిదారుల దయనీయ స్థితిపై గళమెత్తారు. ఇతర రాష్ట్రాల నుండి, ముఖ్యంగా రాజస్థాన్ వంటి ప్రాంతాల నుండి వలసలు పెరగడం వల్ల స్థానిక స్వర్ణకారులు, వడ్రంగులకు ఉపాధి కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికుల రాకతో స్థానిక కళాకారులకు పనులు దొరకక వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఈ వృత్తుల్లో ఉండేవారు అత్యంత సూక్ష్మమైన పనులు చేయడం వల్ల 50 ఏళ్ల వయసుకే కంటి చూపు మందగించి పనులు చేసుకోలేని స్థితికి చేరుకుంటున్నారని ఆయన వివరించారు.
ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి చేతి వృత్తులు చేసే వారికి 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తద్వారా వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానంగా 2 అంశాలు అధ్యక్ష, సమయం ఇవ్వాలి. ముఖ్యంగా మా దగ్గర విశ్వబ్రాహ్మణులు చాలామంది ఉంటారు అధ్యక్ష. విశ్వబ్రాహ్మణుల సమస్య ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సమస్య. వాళ్ళు 50 సంవత్సరాల వరకు సూక్ష్మంగా పనిచేసేటువంటి ఒక వృత్తి. ఈ మధ్యకాలంలో అనేక బంగారు షాపులు, రెడీమేడ్ షాపులు, రాజస్థాన్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వర్కర్స్ రావడం వల్ల విశ్వబ్రాహ్మణులుగా పనిచేసేటువంటి హౌసుల వాళ్ళకి వడ్రంగులు ఇతర వ్యవస్థలో కూడా పని లేకుండా పోతా ఉంది. దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళ కళ్ళ యొక్క ఐసైట్ తగ్గిపోగానే 50 సంవత్సరాలకే వాళ్ళకి వృత్తి లేక చాలామంది ఆకలి చావులు. వాళ్ళ పిల్లలు ఏదైనా చదువుకొని ఉంటేనేమో వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, తత్తిమ వాళ్ళందరూ కూడా కూలిపోయేటువంటి పరిస్థితి. వారి అంశంలో ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. పెన్షన్లు ఆ 50 సంవత్సరాలకి ఇచ్చేటువంటి ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుందని ఆలోచన. దాంతోపాటు అధ్యక్ష, పక్క రాష్ట్రాల్లో వారికి కనీసం ఏదంటే పుస్తే మట్టలు చేసేటువంటి ఒక జీవో తీసిరు అధ్యక్ష. అలాంటి కార్యాచరణ మా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఇస్తే ఆ విశ్వబ్రాహ్మణులకు నిజమైనటువంటి ఒక జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు తెలంగాణ అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు. తమకు సంబంధించిన 531 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపిస్తూ అసెంబ్లీని ముట్టడికి వారు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కొందరు అసెంబ్లీ వైపు మాజీ సర్పంచులు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ సర్పంచులు పోలీసులకు మధ్య తోపులాటలో పలువురు గాయాల పాలైనట్లు తెలుస్తోంది. మాజీ సర్పంచులు పోలీసులకు మధ్య తోపులాటలో పలువురు గాయాల పాలైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిరసనకు దిగిన ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించినట్లు తెలుస్తోంది. ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ముట్టడికి పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్లను ఇప్పటికే ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్లే కార్డ్ మంచిగా అరే దూరం ప్లీజ్ దూరం తీసుకోండి. సైడ్ తీసుకో ప్లీజ్ పక్కకు జరగండి. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో యూరియా సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపై రైతులు తిరుగుబాటు చేశారు.
యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఆన్లైన్ యాప్ పద్ధతి తమకు శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం వద్ద యూరియా కోసం వందలాది మంది రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అయితే యాప్ పద్ధతిలో సాంకేతిక సమస్యలు తలెత్తడం, పంపిణీలో జాప్యం జరగడంతో సహనం కోల్పోయిన రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. యాప్ పద్ధతిని తక్షణమే రద్దు చేసి పాత పద్ధతిలోనే నేరుగా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. Working, sir.